హే గైస్, అందరూ ఇలా ఉన్నారు. ఈ రోజైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా వరకు కామెంట్ చేశారు, అక్క ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చేయండి అనేసి అయితే. అందుకనేసి అయితే మీ ముందుకు ఈ రోజైతే మంచి కలెక్షన్తో వచ్చేసాను. మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న బెస్ట్ బ్లౌజ్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. లేట్ చేయకుండా బ్లౌజెస్ అన్నీ ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకండి. చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారు. అలాగే వీడియోకి లైక్ చేయడం లేదు, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ కలెక్షన్ నచ్చిన వాళ్ళు, వీడియో మీకు యూజ్ అయింది అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వెంటనే లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క బ్లౌజ్ గురించి కూడా క్లియర్గా చూసేద్దాం. ముందుగా అయితే ఒక మంచి పర్పుల్ షేడ్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సిల్వర్ జరీ ఉంటుంది, అలాగే గోల్డ్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి. అన్ని శారీస్ మీదకి అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. మనకి సిల్వర్ జరీ వర్క్ వచ్చిన శారీస్ ఉంటాయి, అలాగే గోల్డ్ జరీ వర్క్ వచ్చిన శారీస్ ఉంటాయి కదా. ఏ శారీస్ మీదకైనా చక్కగా పేరప్ చేసుకునే విధంగా ఇలా మల్టీ జరీ వీవింగ్తో అయితే వచ్చేసింది. ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఒక 3 ఇంచుల వెడల్పులోనైతే ఇలా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా మనకి సిల్వర్ జరీతో అయితే వచ్చింది కదా వర్క్. డైమండ్ వర్క్ శారీస్ అంటాం కదా, వాటి మీద వచ్చే స్టోన్స్ ఉంటాయి కదా, అందులోనే పెద్ద సైజు స్టోన్స్ అయితే ఇక్కడ స్టిక్ చేసి ఉన్నాయండి. నీట్గా ఉంది, క్వాలిటీ అయితే బెస్ట్గా వచ్చేసింది. మనకి పైన కూడా మొత్తం లైన్స్ వచ్చాయి కదా, ఈ గోల్డ్ జరీ లైన్స్లో కూడా మళ్ళీ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. మంచి షైనింగ్తో ఉందండి. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుంది. నేను హ్యాండ్ చుట్టుకొలతను కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ అయితే ఉంది అండి. పొడవు కూడా చూద్దాము. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి పొడవు కూడా దగ్గరగా 10.5 ఇంచెస్ దాకా ఉంది. ఓన్లీ 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మీరు ఏంటంటే 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హ్యాండ్ని కూడా పెట్టించుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఏంటంటే మనం కట్ చేసినప్పుడు ఇక్కడ బీడ్స్ ఊడిపోవడం కానీ లేదా థ్రెడ్స్ పోవడం కానీ ఉంటుంది కదా. ఇలాంటి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్కి ఏంటంటే మనకు నచ్చిన విధంగా హ్యాండ్స్ని అయితే పెట్టించేసుకోవచ్చు. మీరు పెట్టించుకోవాలంటే 10 ఇంచ్ హ్యాండ్ని పెట్టించుకోవచ్చు, లేదంటే 6 లేదా 5 ఇంచెస్ చాలా వరకు పెడుతుంటాం కదా చిన్న హ్యాండ్స్, అలా అయినా పెట్టించేసుకోవచ్చు. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే హ్యాండ్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. చూడండి, హెవీగా ఉంది కదా. తక్కువ బడ్జెట్లో మనకి ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. అండర్ 350 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే ఉంటుందండి. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. మనకి బయట ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటేనే, ఈ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే ఎంత లేదన్నా 150 నుండి 180 దాకా ఉంటుంది. మనకి ఇంత హెవీ వర్క్తోనే 350 లోపు వచ్చేస్తుందండి. బ్యూటిఫుల్గా ఉంది కదా, నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. బ్యాక్ నెక్ డీప్ని చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ ఉందండి. మామూలుగా కొంచెం చిన్న నెక్స్ పెట్టించే వాళ్ళకి డౌట్ ఏమి ఉండదు, కానీ కొంచెం పెద్ద నెక్ పెట్టించాలి, హెల్దీగా ఉన్న వాళ్ళకు నెక్ పెద్దగా పెడతారు కదా, అలాంటి వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, నెక్ సరిపోతుందా, డీప్ ఎంత ఉందన్న డౌట్ ఉంటుంది అనేసి అయితే నేను ఇక్కడ టేప్తో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనకి హ్యాండ్కి వచ్చిన వరకే బ్లౌజ్కి అయితే బ్యాక్ నెక్లో కూడా వచ్చేసింది. ఒక 2.5 ఇంచెస్ వరకు అయితే ఈ వర్క్ వెడల్పు అయితే ఉంటుందండి. ఫినిషింగ్ చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. సైడ్కి అయితే ఎలాంటి చిన్న చిన్న బంచెస్ వర్క్ అలా అయితే ఏం రాలేదండి. ఇలా ఓన్లీ నెక్కే హెవీగా వర్క్ వచ్చేసింది కాబట్టి లుక్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే వర్క్ నిండుగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి రావడం వల్ల ఏంటంటే మంచి షైనింగ్తో ఉంది. స్టోన్స్ అంటే కూడా మనకి శారీస్ మీద కూడా వస్తాయి కదండి, కుందన్స్ టైపు షైనింగ్ ఉండే సిల్వర్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్స్ అయితే ఇక్కడ బ్లౌజ్కి మొత్తంగా అయితే స్టిక్ చేసి ఉన్నాయి. క్వాలిటీ బాగుందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే మనకైతే వర్క్ వచ్చేసింది. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంది. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. నేను ఈ బ్లౌజ్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు కలెక్షన్ అంతా కూడా బెస్ట్గా ఉండే విధంగా తీసుకొచ్చానండి. ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే నేను బ్లాక్ కలర్లో ఉండే విధంగా తీసుకొచ్చేసాను. ఈ కలర్ని అయితే చాలా శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అనేసి అయితే ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. ఇందులో మల్టీ కలర్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయి. పింక్, ఎల్లో, గ్రీన్ షేడ్లోనైతే ఫ్లవర్స్ ఉంటాయండి. కింద కూడా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ రావడం వల్ల అయితే లుక్ మంచిగా ఉంటుంది. పైన మొత్తం కూడా ఈ గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది. మల్టీ కలర్గా వచ్చేసింది కాబట్టి వర్క్ మీరు చాలా శారీస్ మీదకైతే పేరప్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క బ్లౌజ్ని అయితే 2 హ్యాండ్స్ కూడా వర్క్ అయితే నీట్గా వచ్చేసింది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు చిన్న హ్యాండ్ని పెట్టించుకోవడానికి కూడా చక్కగా వర్క్ అయితే సరిపోతుందండి.
ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతనైతే చూపిస్తాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చేసింది. 13 ఇంచెస్ ఉందండి. చాలా బ్లౌజెస్కి 12 ఇంచెస్ 11 ఇంచెసే ఉంటుంది కదా. ఇక్కడ 13 ఇంచెస్ దాకా అయితే మనకి హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసింది. హ్యాండ్ పొడవు కూడా 10 ఇంచెస్ ఉంది. మీకు నచ్చితే 10 ఇంచెస్ హ్యాండ్ని పెట్టించేయండి, లేదంటే ఇక్కడ 6 ఇంచెస్ హ్యాండ్ లేదా 5 ఇంచెస్ హ్యాండ్ని పెట్టుకుంటాం కదా చిన్న హ్యాండ్స్ని, అలా పెట్టించుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది చూస్తున్నారు కదా. నేను హ్యాండ్ కూడా చూపిస్తాను ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఎలా ఉంటుంది లుక్ అనేసి అయితే. చూడండి, ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నేనైతే ఈ కలర్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే అండర్ 400 రూపీస్ లోపు అయితే వచ్చేస్తుందండి. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు లింక్ను ఓపెన్ చేసి చూడండి. కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి మీ శారీస్కి సూట్ అయ్యే విధంగా అయితే. ఇక ఫ్రంట్ నెక్ని చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ మనకి మొత్తం కట్ వర్క్ ప్యాటర్నే వచ్చేస్తుంది. సేమ్ హ్యాండ్లో చూసిన ఫ్లవర్స్ ఇక్కడ ఒక లైన్గా వచ్చేసాయి. వెడల్పు వచ్చేసి అయితే ఒక 2 ఇంచెస్ ఉంటుందండి. ఈ వర్క్ అయితే నీట్గా వచ్చేసింది. అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి అయితే మనకి 7 ఇంచెస్ దాకా ఇచ్చేసారు. బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి అయితే 12 ఇంచెస్ ఉందండి. కొంచెం పెద్ద నెక్ పెట్టించుకునే వాళ్ళకు కూడా ఈ వర్క్ అయితే చక్కగా సరిపోతుంది. వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ నెక్ డిజైన్ చూస్తున్నారు కదా, మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది. రౌండ్ నెక్లోనే ఈ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మనకి హ్యాండ్లో వచ్చినట్టుగానే ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్, పింక్, ఎల్లో, అలాగే మధ్యలో సిల్వర్ జరీ, గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ లీఫ్ ప్యాటర్న్ కూడా ఉందండి. సైడ్కి వచ్చేసేసరికి చిన్న చిన్న గోల్డ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా. చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. మనకి బ్లౌజ్ కూడా నిండుగా వర్క్ అయితే వచ్చేస్తుంది. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ లుక్ అయితే అదిరిపోతుందండి. అంత బెస్ట్గా ఉంటుంది. వర్క్ చాలా బాగుంది. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉందండి. నేను ఈ బ్లౌజ్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక డిఫరెంట్ పింక్ షేడ్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. మన దగ్గర శారీస్కి అయితే మ్యాక్సిమం ఇలాంటి పింక్ కలర్ బ్లౌజెస్ అయితే చాలా సెట్ అయిపోతుంటాయి కదా. అలాగే ఇక్కడ బ్లౌజ్ మీద వర్క్ కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి. కొన్ని శారీస్కి బెస్ట్గా అనిపిస్తుంది. అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకొచ్చాను. వర్క్ కూడా హెవీగా ఉండదు, కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా, అక్కడ గ్యాప్ ఉంది కదా. మీకు ఒకవేళ ఒక్క శారీకే పర్టికులర్గా వేయాలి అనుకుంటే అందులో మనం కుందన్స్ని కూడా గమ్ముతో అంటించేయొచ్చండి. కుందన్స్ లేదా మనకి గ్లాస్ కుందన్స్ కూడా వస్తున్నాయి కదా, కొంచెం షైనీగా ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులోనైతే నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు అలా ట్రై చేయండి. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. వీవింగ్ నీట్గా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతను కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి దగ్గరగా 12 ఇంచెస్ వచ్చేసింది. 12.5 ఇంచెస్ అయితే ఉందండి. పొడవును కూడా చూపిస్తాను. ఇక్కడ పొడవు వచ్చేసి మనకి 10.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ వర్క్ అయితే చాలా బాగుందండి. హెవీ వర్క్ వద్దు, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ బెస్ట్ అనే చెప్తాను. ఇక్కడ మీరు ఈ హ్యాండ్ని కూడా ఉన్నంత పెట్టించాల్సిన అవసరం లేదండి. ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా పెట్టించేసుకోవచ్చు. వర్క్ పోతుందన్న టెన్షన్ అయితే ఏమీ ఉండదు. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి మనం ఎంతవరకు కట్ చేసినా అంతవరకే ఉండిపోతుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బాగుంది కదా, నీట్గా ఉంది. ఇందులో మాత్రం కలర్ ఆప్షన్స్ లేవండి, సింగిల్ కలర్ మాత్రమే ఉంది. ఒకవేళ కలర్ ఆప్షన్స్ ఉన్నాయంటే వాటి లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక ఈ బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ను అయితే చూసేద్దాం. బ్యాక్ నెక్ కూడా మనకి రౌండ్గా వచ్చేసిందండి. మొత్తం కూడా హ్యాండ్లో చూసాం కదా, అదే విధంగానైతే వర్క్ వచ్చేసిందండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉంది. వెడల్పు కూడా చూస్తున్నారు కదా. హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా ఈ నెక్ వెడల్పు సరిపోతుంది. కొంతవరకు కొంచెం పెద్ద నెక్ పెట్టిస్తుంటారు కదా వెడల్పు, అలాంటి వాళ్ళకు కూడా సరిపోతుంది. వర్క్ను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం కూడా గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్కే ఉంటుందండి. ఇక్కడ మనకి చెప్పాను కదా, నచ్చితే మీరు వైట్ కుందన్స్ లేదా మల్టీ కలర్ కుందన్స్ కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఫ్లవర్స్లలో, అందులోనైతే మీరు స్టిక్ చేసుకోవచ్చు. మనకి స్టోన్స్ కూడా దొరుకుతున్నాయి కదండి, ఆ స్టోన్స్నైనా గమ్తో స్టిక్ చేసుకున్నారంటే లుక్ అయితే బాగుంటుంది. నచ్చిన వాళ్ళు అలా ట్రై చేయండి. ఇలా సింపుల్గా వద్దు అనుకున్న వాళ్ళు. నెక్ తర్వాత కూడా మనకి చిన్న చిన్న బంచెస్ అయితే బ్లౌజ్కి బ్యాక్ సైడ్లోనైతే నిండుగా వచ్చేసాయి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే మనకి 7 ఇంచెస్ దాకా వచ్చిందండి. ఈ 7 ఇంచెస్ అయితే చాలా వరకు నెక్లకు సరిపోతుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే
హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. 1 మీటర్ ఉంది. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా సరిపోతుంది. ఇక బ్యాక్ సైడ్లో మనకేంటంటే ఇలా క్యాన్వాస్ వస్తుందండి. ఈ క్యాన్వాస్తో అయితే అంత టెన్షన్ ఏముండదు. ఇలా అంటే పోతుంది, మనం బ్లౌజ్ స్టిచ్ చేయించేటప్పుడు వాళ్ళు తీసేస్తారు. ఓవరాల్గా అయితే బ్లౌజ్ చాలా బాగుంది. సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఇందులో ఉంది. బ్యూటిఫుల్గా ఉందండి పింక్ కలర్ అయితే. ఇక మరొక బ్యూటిఫుల్ కలర్ని అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు అన్నీ కూడా మంచి మల్టీ కలర్లోనైతే బ్లౌజెస్ వచ్చాయండి. చాలా బాగున్నాయి. ఏ బ్లౌజ్ అయినా ఈ డిజైన్ బాగాలేదు వద్దు అనేటట్టు అయితే లేదు, అంత బెస్ట్గా ఉంది. ఒక్కొక్క బ్లౌజ్ మీద వచ్చిన డిజైన్, అది కూడా మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్గానైతే డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చిన డిజైన్ అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చాలా బాగుందండి. కింద మనకు ఒక డిఫరెంట్ చెక్స్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది. మధ్యలో ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఈ ఫ్లవర్స్ మధ్యలోనైతే మనకి గోల్డ్ షేడ్ కుందన్స్ అయితే అంటించున్నాయండి. మళ్ళీ పైన వచ్చేసేసరికి కూడా అదే లైన్ వచ్చేసింది. ఇక్కడ వెడల్పు అయితే ఈ డిజైన్ వెడల్పు ఒక 2 ఇంచెస్ ఉంటుంది. పైకి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా 3 ఫ్లవర్స్ వచ్చాయి. చుట్టూ కూడా ఇలా రౌండ్గా డిజైన్ వచ్చేసింది. మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి, నీట్గా ఉంది. మళ్ళీ పైకి వచ్చేసేసరికి కూడా అవే ఫ్లవర్స్ ఇలా రౌండ్గా వచ్చేసాయి. తర్వాత లైన్స్ వచ్చాయండి, ఎంబ్రాయిడరీ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ మీద కూడా కుందన్స్ అయితే అంటించేసి ఉన్నాయి. మొత్తానికైతే హ్యాండ్ వర్క్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది. ఈ హ్యాండ్ అయితే వచ్చిన వరకు వర్క్ పెట్టించేసుకోండి, ఎందుకంటే వర్క్ పోతుంది, లుక్ రాదండి. మీరు ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ అంటే కొంచెం ఫినిషింగ్ పోతుంది, కాబట్టి ఉన్నంత వరకు అయితే పెట్టించేసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు చూస్తున్నారు కదా 11 ఇంచెస్ వచ్చింది. చుట్టుకొలత కూడా మనకి 12 ఇంచెస్ దాకా ఉంది. పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ ఎలా ఉంటుందనేసి అయితే నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. నిండుగా ఉంటుందండి, వర్క్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను తీసుకున్న కలర్ ఒక డిఫరెంట్ బ్లూ షేడ్లోనైతే ఉంది. ఇందులో కూడా 12 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను, మీరు ప్రైస్ని చూసేయచ్చు. ఒక్కసారి లింక్ను ఓపెన్ చేసి చూసారంటే మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి మీ శారీస్కి సూట్ అయ్యే విధంగానైతే చూసి ఆర్డర్ని చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దాకా వచ్చిందండి. సేమ్ బ్యాక్ నెక్లో డిజైన్ చూసాం కదా, అదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. సారీ, హ్యాండ్స్కి చూసాం కదా, ఆ డిజైనే వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ నెక్ను కూడా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి దగ్గరగానైతే ఒక 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. వెడల్పు కూడా చక్కగా నీట్గా వచ్చేసింది. కొంచెం వెడల్పు నెక్ పెట్టించుకునే వాళ్ళకు కూడా సరిపోయే విధంగా. ఇక్కడ వర్క్ చూడండి, ఫ్రంట్ నెక్లో చూపించిన విధంగానే మొత్తంగా ఇదే ఫ్లవర్స్ అయితే వస్తాయి. నిండుగా ఉందండి వర్క్ అయితే. సైడ్ కూడా మనకి చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇందులో కూడా కుందన్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా, మంచి షైనింగ్తో అయితే ఉందండి. కలర్ కూడా సూపర్గా ఉంది. ఇలాంటి కలర్స్ రేర్గా దొరుకుతాయి. కొన్ని పట్టు శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. అందుకనేసి అయితే నేను ఈ కలర్ని తీసుకున్నాను. ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. కొన్ని బ్లౌజెస్కి మనం బయట చూస్తున్నప్పుడు కూడా హెవీగా థ్రెడ్ వీవింగ్ కానీ ఇలా జరీ వీవింగ్ కానీ హెవీగా వచ్చి డిజైన్ అంతా కూడా పోతూ ఉంటుంది. మనకి ఇంత తక్కువ కాస్ట్లో 1 మీటర్ ఫ్యాబ్రిక్తో ఇంత బెస్ట్ వర్క్ వచ్చేస్తుంది కదా, మీరైతే బ్లౌజ్ని అయితే మిస్ అవ్వకండి. బ్యూటిఫుల్గా ఉంది. మరొక బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇందులో పర్పుల్ అండ్ పింక్ మిక్సింగ్లోనైతే బ్లౌజ్ ఉంటుందండి. ఇక్కడ హ్యాండ్స్కి చూస్తున్నారు కదా, మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది. మధ్యలో మొత్తం కూడా మనకి ఏంటంటే సిల్వర్ గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి అంతా కూడా. ఇక్కడ మళ్ళీ మనకి లీవ్స్లో సిల్వర్ జరీ ఉంది కదా, అక్కడ మనకి సిల్వర్ కలర్లో ఉన్న కుందన్స్ స్టిక్ చేసి ఉంటాయి. గోల్డ్ ఫ్లవర్స్ వచ్చిన కాడ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉంటాయండి. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ పైకి వచ్చేసేసరికి మీకు ఇక్కడ సీక్వెన్స్ లైన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇవైతే సీక్వెన్స్ లైన్స్ కాదండి, జరీ లైన్ ఈ విధంగానైతే వచ్చేసింది. నీట్గా ఉంది కదా, మల్టీ కలర్ అండి. మంచిగా మీరు సిల్వర్ జరీ బార్డర్ ఉన్నా లేదా గోల్డ్ జరీ బార్డర్ ఉన్నా ఈ బ్లౌజ్ని అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. వర్క్ అయితే హెవీగా వచ్చిందండి. బ్రైడల్ వేర్గా కూడా ఈ బ్లౌజ్ని అయితే తీసుకోవచ్చండి. చాలా బాగుంది వర్క్ అయితే, ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతనైతే మీకు ముందుగా చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12.5 ఇంచెస్ అయితే వచ్చింది. చెయ్యికి నిండుగానైతే వర్క్ వచ్చేస్తుందండి. పొడవును కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి
10.5 ఇంచెస్ వచ్చిందండి. మ్యాక్సిమం వర్క్ వచ్చినంత వరకు పెట్టిస్తేనే మనకి పైన వచ్చిన ఈ క్రాస్గా ఉన్న డిజైన్ ఉంది కదా, అదైతే క్లియర్గా కనిపిస్తుంది. మీరు కొంచెం కట్ చేయించినా కానీ లుక్ అయితే పోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా హ్యాండ్ అయితే ఇంత హెవీ వర్క్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది. కింద కూడా మీరైతే కట్ వర్క్ పెట్టడానికి ట్రై చేయండి. అలా కట్ వర్క్ పెట్టిస్తేనే బ్లౌజ్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. 2 హ్యాండ్స్కి వచ్చిన ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి. నేను క్లియర్గా కూడా చూపిస్తున్నాను, కొంచెం టైం తీసుకొనైనా సరే, ఎందుకంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, నీట్గా వచ్చిందా, వర్క్ ఎలా ఉంది అని, అవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి అనేసి అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ విషయానికి వస్తే బ్యాక్ నెక్ కూడా కొంచెం పెద్దగానే వచ్చేసింది. మనకి కొంచెం వెడల్పుగా పెట్టించుకోవాలి, హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ నెక్ అయితే వెడల్పు సరిపోతుంది. లెంత్ కూడా చూస్తున్నారు కదా, డీప్ వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉంది. సేమ్ మనకి హ్యాండ్స్కి వచ్చింది కదండి కట్ వర్క్ ప్యాటర్న్, అదే వచ్చేసింది. పైన కూడా అదే ఫ్లవర్స్, అదే డిజైన్ అయితే ఉందండి. నిండుగా ఉంది. మధ్య మధ్యలో గోల్డ్ కుందన్స్, సిల్వర్ కుందన్స్ ఉండడం వల్ల అయితే బ్లౌజ్ షైనింగ్ అయితే చాలా బాగుంది. సూపర్గా వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా 3 రౌండ్స్ వచ్చాయి కదా, ఆ రౌండ్స్లలో కూడా మళ్ళీ గోల్డ్ కుందన్స్ అయితే అంటించేసి ఉన్నాయండి. వర్క్ అయితే నిండుగా ఉంది. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బెస్ట్గా ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. సేమ్ మనకి బ్యాక్ నెక్ కట్ వర్క్ ఎలా ఉందో అదే విధంగానైతే వచ్చింది. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే ఈ వర్క్ అంతా వచ్చేసిందండి. 1 మీటర్ అయితే బ్లౌజ్ పీస్ ఉంది. చక్కగా కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి, ఫ్యాబ్రిక్ ఎక్కువగా పడుతుందన్న వాళ్ళకు కూడా 1 మీటర్ అయితే సరిపోతుంది కదండి. చాలా బాగా వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక డిఫరెంట్ డిజైన్ ఉన్న బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఈరోజు కలెక్షన్ అంతా సూపర్గా వచ్చేసింది కదా. మరి మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక ఈ హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూస్తున్నారు కదా, వర్క్ అయితే మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్, సిల్వర్ కలర్ థ్రెడ్ వీవింగ్తో వచ్చేసింది. మళ్ళీ పైన కింద మనకి కట్ వర్క్ లైన్స్ అవుపిస్తున్నాయి కదండి, ఆ లైన్స్ అయితే గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. మొత్తం కూడా మనకి ఇందులో రెడ్ కలర్ ఫ్లవర్స్, గోల్డ్ జరీ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అలాగే సిల్వర్ జరీ వీవింగ్ కూడా ఉంటుందండి. మొత్తం కూడా మనకి మల్టీ కలర్ జరీ వీవింగ్తో ఇచ్చారు. మీరు సిల్వర్ బార్డర్స్కి కానీ లేదా గోల్డ్ జరీ బార్డర్స్ వచ్చిన శారీస్కి అయితే ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, బాగున్నాయి కలర్స్ అయితే, ఒకసారి చూసేయండి. ఇక హ్యాండ్ చుట్టుకొలత విషయానికి వస్తే హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 11.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. హ్యాండ్ పొడవును కూడా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ పొడవు కూడా మనకి 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా 6 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు, లేదా 9 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ పోతుందన్న టెన్షన్ ఏముండదు. మొత్తం కూడా ఒకే విధంగా వర్క్ ఉంది కాబట్టి 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ను కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ నెక్ చూడండి, సేమ్ మనకి బ్లౌజ్లో ఉన్న విధంగానే ఫ్లవర్స్ వచ్చాయి. సైడ్కి మాత్రం ఇలా మనకి నెక్ దగ్గర లైన్ వస్తుంది కదా, ఆ లైన్ అయితే రెడ్ థ్రెడ్ వీవింగ్ అలాగే గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే కాబట్టి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. నెక్ డీప్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి 10 ఇంచెస్ ఉందండి. చక్కగా నీట్గా ఉంటుంది నెక్ అయితే. మంచి రౌండ్ నెక్ మీద అయితే ఈ వర్క్ వచ్చేసింది. ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్ లీవ్స్ ఉన్నాయి, అలాగే వాటి చుట్టూ అయితే జరీ వీవింగ్ ఉంటుంది కదా, సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చేసింది. షైనింగ్ అయితే చాలా బాగుందండి, సూపర్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే. వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది, చూస్తున్నారు కదా, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. సైడ్ కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్గా ఉండకుండా ఈ విధంగానైతే చిన్న చిన్న బంచెస్ అయితే వచ్చేసాయండి. బూటీ వర్క్ ఉంటుంది కదా, అది కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. చాలా బాగుంది. ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. మరొక విషయం ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసింది. 1 మీటర్ అయితే ఉందండి. ఈరోజు తీసుకొచ్చిన కలెక్షన్ అంతా కూడా 1 మీటర్కి ఉండే బ్లౌజెస్ని నేను తీసుకొచ్చేసాను. కలెక్షన్ ఎలా ఉందనేసి అయితే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ముందు ఎలాంటి కలెక్షన్ మన ఛానల్లో చూపించాలనుకుంటుంది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేశారంటే నేను కలెక్షన్ని తీసుకొచ్చేస్తాను. మరి ఈ కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ వెంటనే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. నా ఛానల్ కూడా త్వరలో 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.